హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శృతి రెడ్డి కలెక్షన్. స్టార్టింగ్ వీడియోలోనే మెట్రో కనిపిస్తుంది, వీళ్ళు ఎక్కడో బయలుదేరినారనుకుంటున్నారా? అవునండి, మేమైతే ఇక్కడే బెంగళూరులో వన్ డే ట్రిప్, ఏదో అనుకోండి, వన్ డే అవుటింగ్ అనుకోండి. సో సమ్మర్ హాలిడేస్కి అయితే మా అక్క పిల్లలు వచ్చారు. సమ్మర్ హాలిడేస్ అంటున్నారు, సమ్మర్ హాలిడేస్ అయిపోయింది కదా అంటే అవునండి, ఇది 3 వీక్స్ బిఫోర్ దండి ఈ వీడియో వచ్చి. అలాగే ఎక్కడికి వెళ్దాము, వాళ్ళు కూడా ఫుల్గా ఎంజాయ్ చేయాలి, అలాగే బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉండాలి, ఫుల్గా ఎంగేజ్గా కూడా ఉండాలి కాబట్టి వాళ్ళనైతే నేను పిలుచుకొని వెళ్ళాను. ఇదైతే మంచి ప్లేస్ అనే చెప్పచ్చు పిల్లల్ని ఎంగేజ్ చేయడానికి. వన్ డే ఫుల్ అయితే ఇక్కడ బాగా మనకి బడ్జెట్ ఫ్రెండ్లీలో కూడా ఉంటుంది, ఎక్కువ కాస్ట్ కూడా కాదు. సో మేమైతే ఇక్కడ కబ్బన్ పార్క్ దగ్గర బాల్ భవన్ అనే దగ్గరికి అయితే వచ్చాము. పిల్లలు కూడా ఇక్కడ ఫ్రెండ్స్ అండి ఫుల్ ఎగ్జైట్మెంట్ అయి చూస్తున్నారు. చూడండి ఇక్కడైతే ఎంత పార్కింగ్ అయితే ఉంది. మేమైతే సండే బయలుదేరినామండి. సో ఇదండి పార్కింగ్ ఏరియా. ఇక్కడ అన్నీ కూడా పార్కింగ్ చేసేయచ్చు కార్లు, వెహికల్స్లో వచ్చినా కూడా ఏమి ఇబ్బంది అయితే ఉండదు. అలాగే మేమైతే మా ఇంటి దగ్గర నుంచి కబ్బన్ పార్క్ అనే మాకు ఉంది, అక్కడికి వచ్చేసాం మెట్రోలో అయితే. ఇంక అక్కడికి అదే దగ్గర అవుతుంది. సో ఇక్కడైతే చూడండి అండి ఎంత జనం ఉన్నారో, అందరూ పిల్లలతో అయితే వచ్చారు. ఇదే అండి బాల్ భవన్. అయితే బయట అయితే ఇంకందరూ టికెట్ల కోసం అయితే వెయిటింగ్. ఆల్రెడీ క్యూ అయితే పెద్దగానే ఉంది. సో నేనైతే ఇంకా క్యూలో నిలబడేసేసి టికెట్ల కోసం అయితే వెళ్తున్నాను. నేను ఇంకా ఇక్కడ క్యూలో అయితే నిలబడేసేసి, పిల్లలకైతే ఎంట్రీ ఫీజు అయితే ఫ్రీ అండి. అలాగే ఇక్కడ ట్రైన్, బోట్ టికెట్ కూడా ఇక్కడే తీసుకోవాలి. ఇక్కడ వచ్చి పిల్లలకైతే 10 రూపీస్, పెద్దోళ్ళకైతే 30 రూపీస్. సో మేము టికెట్లు తీసేసుకొని ఇక్కడైతే ఇప్పుడు ట్రైన్కి అయితే వెళ్ళబోతున్నాము. ఇది చిన్నపిల్లల ట్రైన్, చాలా బాగుంటుందండి, పిల్లలు అంటే బాగా ఎంజాయ్ చేస్తారు. ఇదే అండి ట్రైన్. ఇదో కొంతమంది అయితే ఎక్కుతున్నారు ఆల్రెడీ. మేము కూడా ఇంకా క్యూలో నిలబడినాము. సండే కదా, ఫుల్ అయితే ఉన్నారు. ఇంకా మా టర్న్ వచ్చేంత వరకు అయితే వెయిట్ చేయాలి. అందరూ బాగా చిన్న పిల్లవాళ్ళని కూడా పిలుచుకొని వచ్చేసారు. ఇంకా మా టర్న్ అయితే వచ్చేసిందండి. ఇప్పుడైతే ట్రైన్ అయితే వచ్చేస్తుంది. ఇంక ఇక్కడ వస్తుంది చూడండి, ఇదే ట్రైన్ అండి. ఎగ్జిట్ దిగే వాళ్ళైతే ఆ పక్క అయితే దిగేస్తారు. పిల్లలైతే ఫుల్ ఎగ్జైట్మెంట్గా ఉన్నారు ఎక్కడానికి కోసము. చాలా మేలండి, పెద్దలకైతే 13, పిల్లలకైతే 10 రూపీసే. సో ఇంకా మేము కూడా ఎక్కేస్తున్నాము ఇప్పుడైతే ఈ ట్రైన్లోకి అయితే. ఇంకా మేము ఎక్కవలసిన టైము, ట్రైన్ కూడా వచ్చేసిందండి. సో ట్రైన్ అయితే ఎక్కేస్తున్నాము. పిల్లలైతే ఫుల్ ఖుషీగా, ఫుల్ ఎగ్జైట్మెంట్గా ఉన్నారు. చిన్న చిన్న ఆనందాలైనా మనం కూడా ఎంత హ్యాపీగా అనిపిస్తుందో కదా అండి. పిల్లలైతే బాగా ఎంజాయ్ చేస్తారు కదా అండి ఇట్లా. సో ఎవరైనా చిన్నపిల్లలు ఉండే వాళ్ళైతే ఇలా పిలుచుకొని వచ్చేయచ్చు. ఇక్కడైతే మేము వెళ్తున్నాగా ఇప్పుడు ఇది వచ్చి ఉంటుంది కదా, సో కొంచెం చీకట్లాగా అనిపించింది. ఈ టైంలో అందరూ అయితే అరుస్తున్నారండి. ఈ ట్రైన్ అయితే ఒక రౌండ్ అయితే వేస్తుంది. ఒక రౌండ్ ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ ఉండొచ్చండి. ఇట్లా పార్క్ చుట్టూ అయితే ఒక రౌండ్ అయితే వేస్తుంది. సో ఇంక ఇక్కడ అన్నీ ఇలా చూసుకుంటా గ్రీనరీగా చాలా బాగా అనిపిస్తుందండి. పిల్లలు కూడా ఫుల్ అంటే వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు. ట్రైన్ ఎక్కడం లేని వాళ్ళు కూడా కొంతమంది ట్రైన్ ఎక్కిండరు, అందరూ ఆల్మోస్ట్ ఎక్కిండొచ్చు, కానీ బాగా అయితే ఎంజాయ్ చేస్తారు. సో ఇంకా మేమైతే మా రౌండ్ అయితే ఫినిష్ అయితే అయిపోయిందండి. ఇంకా దిగే టైం అయితే వచ్చేసేసింది. ఇంకా మేము ట్రైన్ అయితే దిగేసేసి ఇంకా నడుచుకుంటూ ఇప్పుడైతే బోటుకి ఎక్కాలి కాబట్టి సో బోటింగ్కి అయితే వెళ్తున్నాం. చూడండి ఇక్కడైతే బోటింగ్ అని ఉంది. సో ఈ రూట్ అంటే మేము బోటింగ్కి వెళ్తున్నాము. డిస్టెన్స్ అయితే ఉందండి, ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది అనుకుంటా ట్రైన్ నుంచి బోటింగ్కి అయితే వెళ్ళడానికి. ఇక్కడ కూడా అందరూ ట్రైన్ అయిపోయిన తర్వాత అయితే బోటింగ్కి వెళ్తున్నారు. అలాగే ఇక్కడ స్నాక్స్, టిఫిన్స్ అన్నీ ఉన్నాయి. నాట్ అలౌడ్ అన్నారు, కానీ కొంతమంది అయితే చికెన్ బిర్యానీలు అట్లయితే తెచ్చుకున్నారు. ముస్లిమ్స్ వాళ్ళు ఆల్మోస్ట్ ఎక్కువ తెచ్చుకొని తింటున్నారండి. ఇక్కడైతే ఇక్కడే లోన్నే దొరుకుతున్నాయి. లోన్ దొరుకుతున్నాయి కదా, ఎక్కువ కాస్ట్ అయితే ఉంటాయి అనుకోద్దండి, నిజంగా కాస్ట్ అయితే లేవు. మేము కూడా తీసుకున్నాము. ఇక్కడ బోట్ ఎంట్రింగ్ అని ఉంది కదా, ఇటైతే వెళ్తున్నాము. ఇక్కడ బ్రిడ్జ్ లాగా ఉంది చిన్నగా వెళ్ళడానికి. ఇక్కడ చూడండి అండి, అక్కడ ట్రైన్లో వెళ్ళే వాళ్ళందరూ అయితే బాయ్ అయితే చెప్తుంటారు. ఇక్కడ కింద ఉండే వాళ్ళు కూడా చెప్తున్నారు. అందరూ పిల్లలతోనే వచ్చింటారండి. ఆల్మోస్ట్ పిల్లల్ని తీసుకొని వస్తేనే ఇక్కడ బాగా ఎంజాయ్ చేస్తారు పిల్లలు.
ఇంకా వెళ్తూ వెళ్తూ ఈ చెట్టు అయితే కనిపించింది. ఇవి ఏం పూలు అని ఆలోచిస్తున్నా, నేనైతే చూడలేదు. కానీ ఇక్కడ ఒక ఆమె అయితే చెప్పింది ఇవైతే శివలింగ పూలు అనమాట. ఇవి లింగంకి పెడితే చాలా మంచిదంటండి శివలింగానికి. సో ఇవి శివలింగ పూలు అండి. పూలు కూడా చాలా బాగున్నాయి. ఇద్దామండి బోట్ అయితే వచ్చేసింది. ఇట్లా బోట్లో అయితే అందరూ వెళ్తారు. ఒకసారి 20 మెంబర్స్ ఏమో వెళ్ళొచ్చండి ఒక బోటు. 20 మెంబర్స్ ఆర్ 15 మెంబర్స్ అయితే వెళ్ళొచ్చు. ఇంక ఇక్కడ కూడా అయితే క్యూ అయితే చాలా పెద్దగా ఉందండి. చూడండి ఎంత క్యూ ఉందో. సండే కదా, అసలు మేము మార్నింగే వెళ్ళాము, కానీ ఒక 11కే ఇక్కడికి రీచ్ అయినాము. కానీ ఎంత అయితే ఉంది. సో ఇంకొంతమంది అట్లే క్యూలో నిలబడేసి ఎవరో టర్న్ వచ్చినప్పుడు వాళ్ళైతే ఎక్కుతున్నారు. ఇంకా మా టర్న్ కూడా వచ్చేస్తుంది. ఇంకా క్యూ అయితే ఇక్కడ పిల్లలైతే ఎప్పుడెప్పుడు ఎక్కుదామా అని ఫుల్ ఎగ్జైట్మెంట్లో ఉన్నారు. ఎవరికైనా ఇది కూడా ఒక రౌండ్ వేస్తుందండి. కానీ చాలా నిజంగా మేలు. కొంచెం బాగా పిల్లలు ఎంజాయ్ చేస్తారు బోట్లో వెళ్ళడం అంటే. ఎవరికైనా ఎంజాయ్, పిల్లలే కాదండి పెద్దలు కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ కూడా పెద్దలకైతే 30 రూపీస్, పిల్లలకైతే 10 రూపీస్. చాలా మేలండి. ఇంకా మా టర్న్ వచ్చేసింది. మేము కూడా బోట్లో అయితే ఎక్కేసామండి. ఇద్దామండి మా బోట్లో అయితే. చూడండి పిల్లలు చూడండి ఎంత అసలు అసలు ఫుల్ ఎగ్జైట్మెంట్లో ఉన్నారో. ఇంకా మా పిల్లలు అయితే ఫుల్ అయితే ఎంజాయ్ చేస్తున్నారండి. ఇవన్నీ చిన్న చిన్నవే, అసలు ఎక్కువసేపు కూడా ఉండదండి. ఒక 1 రౌండ్ ఇది కూడా ఇట్లా కొంచెం ఉంటుందన్నమాట. అంటే ఇట్లా అక్కడ చిన్న వాటర్ లాగా వేసేసి ఉంటారు కదా, ఆ వాటర్లోనే ఇలా వేస్ట్ చేయకుండా నిజంగా ఇలాంటివి ఉంటే పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. దూరం పోయినట్లు ఉండదు. పిల్లల్ని కూడా పిలుచుకు వెళ్ళడానికి మనకి ఒక రోజు సండే సాటర్డే బెంగళూరులో ఉండే వాళ్ళు కంపల్సరీ పిల్లలు ఉండే వాళ్ళైతే ఇక్కడ విజిటింగ్ చేస్తే చాలా ఎంజాయ్ చేస్తారండి. ఇక్కడైతే ఈ పిల్లలు ఇద్దరు వచ్చి మా అక్క పిల్లలు ట్విన్స్ అండి. ఇద్దరు భలే అసలు స్పెట్స్ అయితే ఒకటే తెచ్చాము. ఇద్దరు నాకు కావాలా అని అయితే పెట్టుకుంటున్నారు ఇక్కడ. సో ఇక్కడైతే వీళ్ళైతే ఇక్కడ నిలవాలి కొనుక్కుంది ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇలా అయితే వీళ్ళు ఎంత ఆనందపడిపోతున్నారో నిజంగా అనిపించింది. ఇంత 10 రూపీస్కి అని చూస్తున్నాం కానీ ఇక్కడ ఫుల్ ఎంజాయ్మెంట్. డబ్బులతో పనిలేదు కానీ పిల్లలు మాత్రం ఫుల్ ఎంజాయ్ అయితే అవుతున్నారు. మా రౌండ్ అయితే అయిపోయిందండి. ఇంకా ఇక్కడైతే ఇక్కడ ఒక డైనోసార్ బొమ్మ కూడా ఉంది. సో ఇంకా మేము దిగేసి అయితే వచ్చేసాము. ఇంక ఇక్కడి నుంచి మేము ఇంకా బయటికి అయితే వస్తున్నామండి. ఇంకా ఎగ్జిట్ అయితే ఇక్కడ ఇంకా గ్రీనరీ చూసుకుంటా మేమైతే బయటకు వస్తున్నాము. ఇంకా అక్కడక్కడ మాకు ఎక్కడైతే కొన్ని ప్లేసెస్ నచ్చుతున్నాయో అక్కడైతే కొన్ని పిక్స్ అయితే తీసుకుంటున్నాము. ఇక్కడైతే పనసకాయలు కూడా ఎంత బాగున్నాయి. ఇక్కడ చూడండి 3 బోట్లు ఒక్కటేసారి వస్తున్నాయి. సో అది కూడా ఎందుకో బాగా నచ్చైతే వీడియో అయితే తీశాను. ఇక్కడి నుంచి మళ్ళీ మనం అక్కడికి వెళ్తే పిల్లలు మొత్తం ఆడుకోవడానికి అయితే ఉన్నాయి. ఇదేదో టవర్ అన్నారండి, నేను మర్చిపోయినా. ఇదేదో ఎల్బి ఏదో అనుకుంటా. సో ఇది మళ్ళీ ఎప్పుడైనా చెప్తా కనుక్కొని. ఇది అలాగే ఇంకా ఇక్కడ వెళ్తూ ఉంటే ఇక్కడైతే కొన్ని ఇలా ఇవైతే ఊయల్లో ఇవైతే కొన్ని క్లోజ్లో ఉన్నాయండి. ఎక్సర్సైజ్ చేయడానికి ఏమన్నా 4కి ఏమన్నా ఓపెన్ చేస్తారేమో. ఇక్కడ వస్తా మేమైతే ఇక్కడ ఐస్ క్రీమ్స్ అయితే తీసుకున్నామండి. పిల్లలిద్దరూ మ్యాంగో, మేమైతే కోన్ ఐస్ చాక్లెట్ ఐస్ అయితే తీసుకున్నాము. 4కి 110 అయింది. చాలా మేలనే అనిపించిందండి మాకైతే. టేస్ట్ కూడా బాగున్నాయి. కాస్ట్ అయితే చాలా బాగా అనిపించింది. ఎందుకంటే కాస్ట్ బాగుంది, టేస్ట్ బాగుంది. ఏమన్నా తక్కువ ఉంటాయి ఎట్లా ఏం లేదు. సో ఇక్కడ కూడా వచ్చేసి తినేయచ్చండి, ఏం తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా ఇక్కడికి వస్తే పిల్లలైతే మొత్తం అంతా ఆడుకోవడానికి ఇలా స్లైడ్స్ కానీ ఇలా ఇవి అన్నీ చాలా ఉన్నాయండి నిజంగా. ఇవన్నీ స్లైడ్స్ ఉన్నాయి. ఇవే జారే దాంట్లోనే ఎన్ని ఉన్నాయో ఒక్కొక్కటి ఒకలాగుంది. ఇలా స్ట్రైట్గా కొన్ని అయితే ఇలా లోనే వచ్చేలాగా ఇక్కడైతే ఉంది చూడండి. ఇదొకటి. తర్వాత ఇట్లా ఫుల్ వంకర టింకరేస్ మళ్ళీ ఆ టైపులా ఎవరికి ఏ ఇష్టమైతే అలా అయితే వేయచ్చండి. ఇదైతే ఉయ్యాలండి. దీంట్లో అయితే ఒక 10 మంది ఎట్లయితే ఊగేస్తున్నారు. పిల్లలందరూ ఫుల్ అయితే ఎంజాయ్ చేస్తున్నారు. ఇవి నార్మల్ ఉయ్యాళ్ళు. సో ఇంకా పార్కులు అయితే ఇంక ఇవన్నీ ఉన్నాయి కదండి. ఈవెన్ ఇవి అక్కడ 10 మినిట్స్ అక్కడ 10 మినిట్స్ అన్నీ ఊపినా కూడా ఆల్మోస్ట్ ఇక్కడే ఒక
2 అవర్స్ 3 అవర్స్ అవుతుంది. ఫుల్ చిన్న పిల్లలనైనా బాగా ఆడియచ్చు. వాళ్ళు మనం ఎత్తుకొనే ఉండాలా తిరగల అనేది ఏమీ ఉండదు. వాళ్ళని ఇలా ఇచ్చిపెడితే వాళ్ళే బాగా ఆడుకుంటారండి. సో ఇట్లయితే ఇంక ఇక్కడ పిల్లలందరూ బాగా ఎంత అసలు వాళ్ళంతకు వాళ్ళే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. అందరికీ పేరెంట్స్ అక్కడ ఉండి ఓన్లీ చూసుకోవడం కదా అండి, చాలా మేలు కదా అండి. పిల్లల్ని అయితే మండే సండే వాళ్ళు కూడా స్కూల్స్ అని అదని ఉంటారు కాబట్టి ఇట్లా పిలుచుకొని వస్తే వాళ్ళు కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తారు. మనకి సిటీల్లో అంటే బయట కంటే ఇక్కడికి ఉండే ఏమన్నా మనం చేసుకొని స్నాక్స్ తీసుకొచ్చినా ఇబ్బంది లేదు. అలాగే ఇక్కడ కూడా కొనుక్కోవచ్చు పెద్దగలే. ఈ ఉయ్యాలలు కూడా ఎన్ని రకాలు ఉన్నాయో అండి, సేఫ్టీ వైజ్ కానీ అన్ని రకాలుగా చాలా బాగుంది. ఎక్కువ ఇక్కడ ముస్లిమ్సే కనిపిస్తున్నారండి నాకైతే. ఇంక ఇలా ఇవైతే రౌండ్స్ వేయడం కానీ ఇంకా అయితే అన్నీ డిఫికల్ట్గా ఉన్నాయండి. ఇలా అయితే ఇంక ఇక్కడ పిల్లలు కూడా అందరు చుట్టేస్తున్నారు. అలాగే ఇక్కడ మంకీ ఇదేదో ఉంది కదా అండి, ఏమో అంటారు, సో అది కూడా ఉంది. సో అవి అక్కడ 10 మినిట్స్ అక్కడ 10 మినిట్స్ ఆడితే కూడా చాలు. సో ఇక్కడ ఇంకా పిల్లలన్నీ మొత్తం అన్నీ అయితే ఎంజాయ్ చేస్తున్నారు. చిన్న పిల్లలని కూడా భయం ఏమి ఉండదు. బాగా అంటే సేఫ్టీ వైజ్ వాళ్ళు ఆడేటివి వాళ్ళు ఉన్నాయి, పెద్ద పిల్లలు ఆడేటివి పెద్ద పిల్లలు కూడా ఉన్నాయి. సో ఇక్కడైతే ఇంకా చూపిస్తా అండి. మా పిల్లలైతే ఇక్కడైతే ఉయ్యాలైతే ఊగుతున్నారు. బాగుంది అనిపించింది. అసలు దీంట్లో అయితే పడరు, పట్టుకోవచ్చు, కింద కాళ్ళు పెట్టుకోవడానికి అంతా కూడా బాగుంది ఇక్కడ. ఇక్కడైతే ఇదైతే రౌండ్ అండి, అక్కడోరు ఇక్కడోరు. పెద్దలు కూడా తిరిగినారండి, అది వీడియో తీసాను ఎక్కడో అయితే మిస్ అయింది. ఇక్కడ వచ్చి ఇది నిలిచేసి రౌండ్ వేయడం అనమాట. సో ఇలా చాలా యాక్టివిటీస్ అయితే ఇక్కడ ఉన్నాయి, చాలా గేమ్స్వి ఉన్నాయి. పిల్లల్ని బాగా ఎంగేజ్ చేయొచ్చు, ఏమి ఇబ్బంది అయితే ఉండదు. ఎవరైనా కంపల్సరీ ఇక్కడికైతే ఒకసారి అయితే పిలుచుకొని రండి. ఇంకా మా పిల్లలు కూడా ఇంకా ప్రతి ఒక్కటి ఇక్కడైతే ట్రై చేస్తున్నారు, ఏది వదలడం లేదు. వాళ్ళైతే మొత్తం అన్నీ అయితే ఎంజాయ్ చేస్తున్నారు. ఇంట్లోనే ఉండి ఫుల్ బోర్ కొడుతుంది కదా అండి. ఇంకా అంతేకాకుండా ఇక్కడ ఎవరన్నా క్రికెట్ లేదా షటిల్ ఇలా ఆడుకోవడం కూడా ఇలా అయితే మగపిల్లవాళ్ళు కొంతమంది ఆ గేమ్స్ వద్దనుకునే వాళ్ళు కూడా కొంచెం పెద్ద పిల్లలు అలా ఉంటారు కదా అండి, వాళ్ళు షటిల్ కానీ క్రికెట్ కానీ అలా అయితే తెచ్చుకోవచ్చండి. సో ఇదైతే గ్రౌండ్ అవి ఆడడానికి. ఇంకా అక్కడైతే మేము అన్నీ ఆడేసి అయితే వస్తున్నాము. ఇక్కడైతే ఇవైతే రియల్ వేమ్ ఉన్నట్టున్నాయి. ఇక్కడైతే ఐ లవ్ బాల్ భవన్ అయితే ఉంది. ఇదైతే ఒకసారి ఇంకా తీసి మా పిల్లలకి పిక్స్ అయితే తీసాము. ఇక్కడ ఇటు వెళ్తుంటేనే అక్కడ ఇంకా వెళ్తున్నాము. ఇక్కడ ఇవైతే అన్నీ బొమ్మలే అండి, కానీ రియల్ ఏమనిపిస్తాయి. ఇక్కడ కొంగలు కానీ తర్వాత ఇక్కడ ఇంకొకటి జింకలు, ఏనుగా ఇలాంటి బొమ్మలన్నీ ఉన్నాయి. సో అవన్నీ అయితే రియల్ ఏమనిపిస్తాయి, దగ్గరికి వెళ్ళి చూస్తే మాత్రమే తెలుస్తుంది మనకి. ఇక్కడ మా పాపనే ఇది తీసుకుంటాందండి, తను కూడా సెల్ఫీ తీసుకుంటా ఏదో ఎంజాయ్ చేస్తానంతకు తానే చూసుకుంటుంది. ఇక్కడైతే పిల్లలు ఇలా అయితే ఎంజాయ్ బాగా చేస్తారు కదా అండి. సో ఇంకా మేమిటే ఇంక వెళ్తూ ఉంటే అక్కడ మాకి ఇదైతే కనిపించిందండి, హ్యాండ్ రైటింగ్ చేపిస్తున్నారు ఒక అంకుల్ అయితే. సో హ్యాండ్ రైటింగ్ అయితే రాపిద్దామని వెళ్తున్నాము. అంత లోపల ఇక్కడ ఇంకొక ట్రైన్ వస్తే పిల్లలు అక్కడ వెళ్తున్నారు. ట్రైన్ అది రౌండ్ వేస్తూనే ఉంటుందండి ఆ ట్రైన్ అయితే. సో ఇక్కడ అందరూ కూర్చున్నారు కదా అండి, అక్కడే ఒక అంకుల్ అయితే హ్యాండ్ రైటింగ్ రాపిస్తున్నాడు. సో మేము అదైతే హ్యాండ్ రైటింగ్ రాపించాము, ఏదో వాళ్ళందరికీ రాపిస్తున్నారు చిన్న పిల్లలందరికీ. ఇక్కడ ఇది వచ్చి జిరాఫీ అండి. సో ఇంకా ఇక్కడ వీళ్ళు కూడా నిల్చున్నారు హ్యాండ్ రైటింగ్ కోసమే అనుకుంటా. సో ఇక్కడైతే మా పిల్లలైతే ఇలా హ్యాండ్ రైటింగ్ అయితే రాశారు. ఇది ఒక 10 మినిట్స్ ఏం పట్టింది. సో రాసేసి ఇంకా మేమైతే ఇంకా వెళ్తున్నాం ముందుకైతే. ఇక్కడ ఏదో పాత బిల్డింగ్లా అనిపించింది. ఏమని చూస్తే ఇది అప్పుడు కట్టడాలండి, అప్పుడు కట్టడాలంటేనే బాగుంటాయి కదా. సో ఇంకా అది కూడా ఏదో అని చూసేసి వెళ్ళేసాము. ఇక్కడ అందరూ కూర్చొని భోజనాలు అయితే చేస్తున్నారండి. అందరూ ముస్లిమ్స్ వాళ్ళే ఫుల్గా బిర్యానీలు అయితే తెచ్చుకున్నారు. సండే ఒకటి కదా అండి, వాళ్ళు ఎంజాయ్ చేసినట్లు ఫుడ్ ఎవరు ఎంజాయ్ చేయరేమో. సో ఇంకా మేమైతే ముందుకైతే వెళ్తున్నాము. ఇంకా ముందుకైతే వెళ్తుంటే ఇక్కడ అన్నీ అయితే స్నాక్స్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ ఇది నందిని ఐస్ క్రీమ్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ ఇంకా లంచ్ కూడా ఉందండి. అలాగే అంటే ఎవరైనా ఫుడ్ తినేవాళ్ళు కూడా ఇక్కడ పాప్కార్న్, బజ్జీలంట, సమోసాలు ఇలా అన్నీ ఉన్నాయి. ఫుడ్ మాత్రం చాలా బాగుంది. పాప్కార్న్ అయితే 40 రూపీసే, ఏం ఎక్కువ అనిపించలేదు. సో మా పిల్లలకు కూడా పాప్కార్న్ అయితే తీసేసుకున్నాము.
వాళ్ళు కూడా పాప్కార్న్ అయితే తినేశారు. ఇంకా వెళ్తే ఇక్కడైతే ఇంకా ఇది ట్రైన్ అయితే ఉందండి. సో ఇంకా మేము ఆ ట్రైన్ కూడా వెళ్ళాము. ఇది ఏదో ట్రైన్ అండి, డ్రాగన్ ట్రైన్ అంట. సో ఇంకా ఆ ట్రైన్ కూడా పిల్లలు అయితే ఎక్కేసాము. ఇదండి ట్రైన్ అయితే మాకు 4 మెంబర్స్కి 80 అండి. దీంట్లో కూడా అంతే, పిల్లలకైతే 10, పెద్దలకైతే 30 రూపీస్. ఇంకా సో మేము ఈ ట్రైన్ కూడా ఎక్కేసాము. ఇంక ఈ ట్రైన్ వచ్చి 3 రౌండ్స్ అనమాట. సో మేము ఇంకా 3 రౌండ్స్ అయితే వేసాము. పెద్దగా అయితే దీనికి ఏం జనాలు లేకపోయారు. సో త్వరగానే ఎక్కేసామండి. ఇంకా మా 3 రౌండ్స్ కూడా కంప్లీట్ అయితే అయిపోతుంది. ఇంకా మా 3 రౌండ్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడైతే ఇది మినీ కొలంబస్ ఉంది. సేమ్ దీనికి కూడా అంతే అండి, పిల్లలకైతే 10, పెద్దలకైతే 10 రూపీస్. సో ఇంక ఇది కూడా మేము ఎక్కేసాము మినీ కొలంబస్ అయితే. ఇదైతే ఇంకేం వీడియో తీయలేదు. ఎక్కిన తర్వాత కొంచెం క్యూవే ఉంది, ఒక 10 మెంబర్స్ 20 మెంబర్స్ ఒక రౌండ్కి అయితే అయిపోయింది. సో ఇంక ఇది కూడా ఎక్కేసేసి ఇంక ఇది ఎక్కేసిన తర్వాత ఇక్కడికి వచ్చేసాము. ఇది బ్రేక్ డ్యాన్స్. దీనికి కూడా సేమ్ టికెట్స్ అండి, పిల్లలకైతే 10, పెద్దలకైతే 30. సో ఇది కూడా ఇంక ఇక్కడైతే క్యూ బాగానే ఉన్నారు అందరూ. సో ఇంకా మేము కూడా ఎక్కేసాము ఇక్కడ. ఇంకా పైకి ఎక్కినాకైతే ఏం తీయలేదు, ఎందుకంటే అది మళ్ళీ ఫోన్ షేక్ అయ్యి పడిపోతే ఎందుకులే అని ఊరికైతే వచ్చేసాము. ఇంకా పిల్లలు ఇదైతే ఎంజాయ్ చేశారు. కొంచెం బ్రేక్ డ్యాన్స్ అంటే ఇంక ఇలా అంతా ఊగుతుంది కదా అండి. సో ఇదైతే నాకు కూడా బాగా నచ్చింది. ఇంకా అదంతా అయిపోయిన తర్వాత వచ్చేస్తుంటే ఇట్లయితే యూనిఫామ్ లాగా అందరూ ఇట్లా బురకాలు వేసేసుకొని ముస్లిమ్స్ అందరూ వస్తున్నారండి. ఇది ఆల్మోస్ట్ ఈవినింగ్ 4-4:30 ఆ టైంలో అనుకుంటాను. ఫుల్ అయితే వచ్చేస్తున్నారు. ఎట్లా అంటే అటాక్ అన్న తర్వాత అందరూ అట్లా వచ్చేసారండి. ఇంక ఇక్కడ మేమైతే ఎగ్జిట్ అయిపోవడానికి అయితే వస్తున్నాం పార్క్లో నుంచి. ఇంకెందుకంటే వర్షం పడేలాగుంది. ఇంటికి వెళ్ళడానికి కూడా మాకు 1.5 hour 2 hours అవుతుంది. ఇంక 4:30 కదా, ఇంక బయటకు వెళ్దామని ఇటు వస్తే ఇంకా బయటకు అయితే వచ్చాము. ఇప్పుడు కూడా చూడండి ఎంత క్యూ ఉందో, ఇప్పుడే ఎక్కువ మంది వస్తున్నారు. ఇంక ఇక్కడ బయటకు వచ్చిన తర్వాత ఇలా పిల్లలకైతే చాలా బొమ్మలు అయితే పెట్టారు. ఇంక కంపల్సరీ కదా అండి, ఇంక పిల్లలు ఉంటే ఇంకా మేము పిల్లలకైతే ఏవోటి ఇచ్చేసాము. ఇక్కడ ఉండే ఇవేంటి చిన్నపిల్లలకి వంట సామాన్లు అంట, స్టీల్వి, అలాగే ప్లాస్టిక్, ఇంకా వివిధ రకాల బొమ్మలన్నీ ఉన్నాయి కదా అండి. ఇవి కూడా పెద్దగా కాస్ట్ అయితే అనిపించలేదు, ఎందుకంటే ఇలాంటి చోట్ల ఒక్కొక్కసారి కాస్ట్ పెడితే ఇవన్నీ కొన్ని 10 రూపీస్కి ఒకటి బాగా నచ్చాయండి. చిన్న కిచెన్ సామాన్లు అయితే నాకు. సో ఇంక ఇక్కడ అలాగే వస్తుంటే ఇక్కడైతే మొక్కజొన్నలు తినడానికి కూడా మొక్కజొన్నలు అంట, ఇక్కడ సమోసాలు, ఐస్ క్రీమ్స్ ఇలా బయట అన్నీ కూడా పెట్టేశారు. ఇంక ఇక్కడ ఉన్న పెద్ద కాస్ట్ అయితే ఏం లేదు. ఇంకా 4:30 అయినా ఎంత జనం మంది అయితే ఇంకా వస్తున్నారు. ఇంకా అయిపోయిండే వాళ్ళైతే రిటర్న్ అవుతున్నారు. ఇదైతే పక్కన ఇంకో పార్క్ అండి. పార్క్ అంటే అదే కబ్బన్ పార్క్. ఇంకా అది పెద్దగా ఉంటుంది కదండి. సో ఇంకా మేమైతే అక్కడికి వెళ్ళలేదు. ఇంకా అందరైతే ఎక్కువ ముస్లిమ్స్ వాళ్ళే కనిపిస్తున్నారండి నాకైతే ఎక్కడ చూసినా. ఇక్కడ కొంతమంది అయితే పిల్లలతో అయితే ఆడుకుంటున్నారు. ఇంకా మేమైతే పార్క్కి అయితే ఒకసారి బాయ్ చెప్పేసి ఇంటికైతే వెళ్తున్నాము. ఇంకెవరెవరు వాళ్ళు వెళ్ళే వాళ్ళు కార్లు, వెహికల్స్ వేసుకొచ్చిన వాళ్ళు వెహికల్స్, వచ్చే వాళ్ళు వస్తుంటే పోతుండే వాళ్ళు పోతున్నారు. ఇంకా సో మేము కూడా బయలుదేరేసి ఇంకా మెట్రో దగ్గరికి అయితే వెళ్ళేసాము. ఇంక ఇద్దరు చూడండి మెట్రో అయితే ఎక్కేసాము. ఇంకా మేము ఇంటికి వెళ్ళేసరికి అరౌండ్ 6 ఏమైపోయిందండి. 6:30 అయింది ఇంటికి వచ్చేళ్ళకి. పిల్లలు మేము కూడా బాగా అలసిపోయినాం తిరిగి. ఆ తిరిగేటప్పుడు అంతా మనకు తెలియదండి, ఇంత ఏదో తిరిగేస్తాం కానీ అక్కడ ఇంటికి వచ్చాక తెలుస్తుంది బాగా కాళ్ళ నొప్పులు. సో ఇంత అండి వీడియో. కంపల్సరీ వీకెండ్స్లో అయితే అక్కడికైతే విజిట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేయండి. బాయ్.